చెప్పా కదా మేము ఇంకా రెస్టారెంట్కి వచ్చాము. ఈ బోట్లో ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంది. టిఫిన్ అంతా ఇక్కడే మనం ఆపాలు తిన్నాము. ఇక్కడ ఆపాలు ఫేమస్. ఇదే రెస్టారెంట్. ఇక్కడ వీళ్ళు టిఫిన్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ హోల్డ్ చేస్తారు బోటుని. అటు సైడ్ ఉండే బోటు మాది, ఇది వేరే బోటు. చూడండి, అది పెద్ద హోమ్ బోట్ లాగా అనమాట. బెడ్రూమ్స్ అన్నీ ఉంటాయి, కిచెన్ బెడ్రూమ్స్ అంతా ఉంటుంది. ఇదే నైట్ స్టే అయ్యే బోట్ అనమాట అది. ఇదిగోండి ఈ బోట్ చూడండి. ఇప్పుడే వీళ్ళు కూడా టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ బోటు మాది, అక్కడ నిలబడి ఉంది కదా, అదే మా బోటు. చూసారా వ్యూ? ఇదే రెస్టారెంట్, గౌరీ రెస్టారెంట్ అంట. చుట్టూ ఆ పక్క ఉండేవి ఇదంతా వాళ్ళకి హౌజెస్. మీకు ఒక జంట పక్షులు చూపిస్తాను. అది చూడండి, మనీ ప్లాంట్ ఎంత దూరం వెళ్ళిపోయిందో చూసారు కదా. చూడండి, అది మనీ ప్లాంట్ బాగా చెట్టుకి ఎగబాకుంది. మీకు సీతారాముడిని పరిచయం చేస్తాను ఇప్పుడు. ఇది రాముడు, అది సీత. చూసారు కదా, రాముడు సీత. ఇవి ఇక్కడే ఉంటాయి. వీటికి ఫీడు వీళ్ళు చికెన్ అట్లాంటివి వేస్తారంట. ఎవరి చేతి దగ్గరికైనా వచ్చేస్తాయి, కాకుంటే అతను వచ్చి మనకి ఇస్తే మన చేతి దగ్గరికి వచ్చేస్తాయి. రామ సీత, రామ సీత, రామ సీత, రామ సీత. చూసారు కదా, రామ సీత అంటే గుచ్చుతాయి. ఇది మనం చాలా తమాషాగా ఉన్నాయి. ఇది అట్రాక్షన్గా ఉంది కూడా విజిటర్స్కి. ఇవి ఎగరవు అనమాట, ఇక్కడే ఉంటాయి. రామ సీత, వీటిలో ఇది రాముడు, ఇది సీత, జంట పక్షులు. బాగుంది కదా వీడియో. ఈ బోట్ వెళ్ళిపోయింది, వేరే బోట్లు వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ స్టెప్స్ కట్టుకొని ఉంటారు, ఏదైనా ఫిష్ పట్టుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి. వీళ్ళు ఇక్కడే బట్టలు ఉతుకుతారు కొన్ని, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ వాటర్తో కూడా మళ్ళీ ఉతుకుతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేసు. కేరళలో అలిపిలో షిగార్ బోట్ అంటారంట ఇదేని. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒకసారి రాముడిని సీతని దర్శించుకున్నాము. అదిగోండి, రాముడు సీత ఎక్కడికి పోరు, అక్కడే ఉంటారు. ఫోటోషూట్.